ఇప్పుడు మీరు ఎస్పీ గారికి చెప్పినారమ్మా? చెప్పినాను. ఎస్పీ గారు ఏమన్నారు? ఎస్పీ గారు తలకాసితో మాట్లాడారమ్మా, సాల్వ్ చేస్తారు. మేము ముస్లాం కదా, హెల్త్ పరంగా బాగలేదు. రిపోర్ట్ కూడా చూపించినాం సార్. సిఐ గారు ఆయన ఫోన్ చేశాడా? చేసినాము. సిఎస్ఆర్ లేకపోతే వచ్చింది అడుగు. రాజగోపాల్ రెడ్డి కాడికి పోదాను రా అని చెప్పేసి ఐలూరు ఆయన వెంకటేశ్వర తీసుకొని మాట్లాడేసిన వాళ్ళతో కేసు వాపసు తీసుకోమని ఎలా పడుతుంది తమ్ముడి ఇంటి కాడికి కూడా పోయింది. అది పోదారు లేదు లెక్క నేను తీసుకున్నా నా ఇంటి కాడికి రావాలి. 4 ఎకరాల పొలం ఎంత వాల్యూ చేస్తారు? 6 ఎకరాలు. 6 ఎకరా ఎంత వాల్యూ చేస్తుంది? ఏమో ఒక్కొక్కటి ₹1 కోటి, ఎకరా ₹1 కోటి అంటున్నారు. 80 లక్షలు 85 లక్షలు ఇచ్చినట్టు పెట్టినాడు కోర్టు కేసు. మీ అమ్మకి ఇచ్చినాను అంటే నాకు అగ్రిమెంట్ రాసిచ్చింది అమ్మ, అది నాది పొలం అని అమ్మ మీద పెట్టినాడు. అమ్మ ఏమంటే నాకు ₹1 ఇవ్వలేదురా మావ అంటే ఇయ్యంది ఎందుకు కోర్టు కేసు అంటే కొడుకులు ఎవరికైనా అనుమానం వస్తుంది కదా సార్. ఇప్పుడు బిడ్డ కాడ నా బిడ్డకి ఇచ్చిన నా మీద ఇబ్బంది కోర్సు వస్తుంది. నాకు అసలు వచ్చింది. అమ్మ పేరు గాజుల రామలక్ష్మమ్మ. రమ్మంటున్నారు ఏమని వద్దు, ఇది బయట పడాలి కదా, డబ్బులు ఇచ్చినది లేదు, పోయినంతకాలం నేను మాట్లాడాలంటే అవుతుంది సార్. రేపొద్దున కొడుకులు నా మీద కేసు పెడితే నేను యానికి తెచ్చి కట్టాలని తిని బతికేదే కష్టమైంది. మళ్ళీ డబ్బులు లేకపోతే నేను ఎక్కడి నుంచి 2. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమనలే 6 ఎకరాలు మాకు రాసిచ్చిన రిజిస్టర్ అయింది మా పేరు మీద. మళ్ళీ అగ్రిమెంట్ వీళ్ళ కొడుకులు రాసిన డేట్ కంటే ముందు డేట్ వేసి అగ్రిమెంట్ రాసి ఈ మీద సైన్ పెట్టించుకున్నాడు. ట్రాన్స్ఫర్ అది కోర్టుకి వేసినాడు. మీ అమ్మకి ఇచ్చిన నేను అంటే మేము ఎట్టి ఇచ్చినాడమ్మా, మాకు రిజిస్టర్ అయినా డేట్ ముందే వేసుకున్నాడు. డబ్బులు ఇచ్చినాడా మామ ఏమన్నా చెప్పు అంటే నాకు ₹1 ఇవ్వలేదు. నేను దేవునిదైనా ఒకటి రిజిస్టర్ ఆఫీస్ కాడ ఫోటో దిగినావు నువ్వు? ఏం దిగలే. ఫోటో దిగకుండా రిజిస్టర్ ఎట్లయితుంది? ఇలా రిజిస్టర్ కాలే, ఉత్త అగ్రిమెంటే. అగ్రిమెంట్ మీద కోర్టుకి వేసినాడు. ₹100 బాండ్ మీద. రాత్రి ఈమెకు పసుపు అయితే ఉమాపతి తీసుకుపోయి పసుపు ఆపించుకొని వచ్చిన. ఈ అన్నం కన్నా ఈ భాగం వల్ల లేదు సచ్చు. మాకు అన్నం కన్నా బొత్తి కనబడదు, చూపు లేదు, చదువు రాదు. ఏళ్ళు ముద్ర వేయించుకొని మాట సంగా అయిపోయింది. ఇది బయటలు ఉన్నాయి కదా ఇక్కడ ఐలూరు మీద కాడ తెలుసండి. ఏమేమంటుంది నా పేరు మీద తీసేయరా, వద్దు కేసు తీసుకొని నీకు 85 లక్షలు ఇచ్చినానంటే నేను 50 పడుకోవాలి. నేను పెట్టుకున్నట్టు నాకు ఇచ్చిందని అందరూ అనుకుంటున్నారు. దాంట్లో ₹1 కూడా ఇవ్వలే. కూతురికి ఇచ్చినావమ్మా? ఆయన నీకు ₹1 వెంకట సుబ్బయ్య, నీకు ₹1 రామసుబ్బయ్య కొడుకు రామసుబ్బయ్య. ఊకే సంతకం పెట్టించుకున్నాను నీతో. నీ కొడుకులను భయపడి పెట్టలే, నాదైతే కాదు. నీ కొడుకులనే రామసుబ్బయ్య నేను చిన్న కూతురు నా ఇంట్లోనే